మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంప్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, SWP తోటి కేవలం 25 లక్షలు ఇన్వెస్ట్ చేసి 50 years లో 41 crores కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే నాకు ఇంకొక డౌట్ ఉంది మ్యామ్, ఇది ఎలాంటి ఫండ్లో పెడితే బెస్ట్ అంటారు? అండ్ వన్ థింగ్, ఎవ్రీ మంత్ 10,000 తీసుకుంటూ వెళ్ళిపోతే మార్కెట్ ఒక్కొక్కసారి వాలటాలిటీ గ్రోత్ ఉంటుంది, ఒకసారి హైలో ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. ఒకవేళ డౌన్లో ఉన్నప్పుడు 10,000కి ఎక్కువ యూనిట్స్ వచ్చేస్తుంటాయి. అలాంటి సందర్భంలో మన యూనిట్స్ అన్ని అయిపోవంటారా? అంటే ఎవ్రీ మంత్ 10,000 తీసుకుంటూ వెళ్ళిపోతే కార్పస్ క్రియేట్ అవడం పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ మొత్తం అయిపోదంటారా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా, జనాలకి ఈ డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక నార్మల్ పర్ఫార్మింగ్ ఫండ్ తీసుకున్నాను. దానికన్నా ముందు నేను ఎప్పుడైనా SWP చేసేటప్పుడు అది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి. మోర్ దాన్ 7 to 9 years ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడే SWPలో పెట్టుకోవాలి. తక్కువ టైంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు పెడితే మీరు అన్నట్లు ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోవడం వల్ల ఏం కాదు, కాకపోతే మార్కెట్ వాలటిలిటీకి గురైనప్పుడు మీకు దాంట్లో గ్రోత్ ఉండదు, ఆ NAVలో గ్రో ఉండదు. అది గ్రోత్ అవ్వలేనప్పుడు మీరు విత్డ్రా చేస్తుంటే మీకు ఏమైనా అంటే భయం వేస్తూ ఉంటుంది. అయ్యో నా డబ్బులే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 lakhs మీరు పెట్టారు, ఆ 25 lakhs పడిపోతూ ఉన్నాయనుకో, నా డబ్బులే తగ్గిపోతున్నాయన్న ఫియర్ వచ్చేస్తుంది. సో అందుకే లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే ఐదర్ 4% విత్డ్రా చేయాలి, లేదా 4+2 అంటే 6% వరకు విత్డ్రా చేయాలి. అండ్ ఒక్కొక్కసారి మార్కెట్ 6% కన్నా తక్కువ పడిపోతుంది, లాస్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీ యూనిట్స్ నుంచి కట్ అవుతూ ఉంటాయి. అయినా కూడా నేను ఒక ఫండ్ తీసుకొని మీకు చూపిస్తాను. ఎంత కట్ అయినా కూడా అదొక 5 years దాటిన తర్వాత, ఇంకా 10 years దాటిన తర్వాత మీ కార్పస్ జీరో అయ్యే ప్రసక్తే ఉండదు, మీ కార్పస్ నుంచి కట్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే SWP లాంగ్ టర్మ్ లోని ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది షార్టర్ టర్మ్ కన్నా. సో ఒక ఫండ్ తీసుకొని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ 20 lakhs తీసుకున్నాం మనం. 20 lakhsకి మంత్కి 10,000 తీసుకుంటున్నాం, అంటే 6% విత్డ్రా చేస్తున్నాం. సో ఈ ఫండ్ లోని మనకు వచ్చిన రిటర్న్స్ ఎంత? ఈ ఫండ్ 2014 నుంచి 12.19% రిటర్న్ వచ్చింది. అండ్ మనం 6% తీసుకున్నాం. ఓకే, సో టోటల్ విత్డ్రా 10 ఏళ్ళలో మనం ఎంత తీసుకున్నాం? 11,60,000 తీసుకున్నాం. అంత తీసుకోగా కూడా ఫండ్ వాల్యూ ఎంత ఉంది? 39 లక్షలు ఉంది. ఇదన్నీ 10 yearsలో. ఇదే 10 yearsలోని మనం 20 lakhs మనం కనుక FDలో పెడితే అది 40 lakhs అయినా కూడా మీకు టోటల్ అమౌంట్ 40 lakhs అవుతుంది. ఇక్కడ 50 lakhs అయింది. ఎస్. సో ఇప్పుడు స్టార్టింగ్ లో 2014లోని ఈ పర్టికులర్ ఫండ్ యొక్క, అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫండ్ నేను రికమెండ్ చేయట్లేదు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ లోని ఇన్వెస్ట్ చేసుకునే ముందు మార్కెట్ ని, డాక్యుమెంట్స్ ని కేర్ఫుల్ గా చదివి ఇన్వెస్ట్ చేసుకోవాలి, సరేనా? సో ఇది NAV 17 రూపీస్ అన్నమాట, 17.6 ఉంది దీని NAV. సో 20 లక్షలకి ఎంత వచ్చాయి? ఎన్ని యూనిట్స్ వచ్చాయి? యూనిట్ వాల్యూ 17.68 ఉంది. సో మనకి వచ్చిన యూనిట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మనం 10,000 తీసుకోవడం స్టార్ట్ చేసాం. సో మనకు వచ్చిన యూనిట్స్ 11,311 అంటే 1,13,000 యూనిట్స్ వస్తే, నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి 1,12,000 యూనిట్స్ అయిపోయాయి, అంటే 1000 యూనిట్స్ వెళ్ళిపోయాయి, రైట్? ఇక్కడ 10,000కి అన్ని యూనిట్స్ మనం సేవ్ చేసాం. అలా కిందకి వెళ్ళే కొద్దీ అబ్జర్వ్ చేస్తుంటే అట్లానే, అంటే 2004 నుంచి 2016 వరకు కూడా పెద్దగా పెరగలేదు. ఇక్కడ మీ వాల్యూ ఎంత పడిపోయింది? 20 lakhs కాస్త 18 lakhs వరకు వచ్చేసింది వాల్యూ. అయినా కూడా ఇర్రెస్పెక్టివ్, మార్కెట్ పడినా పడకపోయినా మీరు తీసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. దెన్ 2 years తర్వాత గ్రోత్ స్టార్ట్ అయింది, అంటే థర్డ్ ఇయర్లోంచి గ్రోత్ కనిపించింది. సో 2016కి లోయెస్ట్ అంటే 17 లక్షలకు వెళ్ళిపోయింది. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 3 లక్షల లాస్లో మీకు చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ పడిపోయింది. మీరు పెట్టిన NAV కన్నా NAV తగ్గిపోవడం వల్ల మీ యూనిట్స్ సేల్ అయిపోయాయి. సో ఇది మార్కెట్ ఫ్లక్చుయేషన్ అనేది కామన్. ఇక్కడ భయపడి తీసేసి ఉండుంటే తర్వాత ఫ్యూచర్లో అది పెరుగుతూ వచ్చింది, చూసారా? ఇంకా నెక్స్ట్ నుంచి పెరుగుతూనే ఉంది, 2017, 18 పెరుగుతూనే ఉంది. సో అలా పెరుగుతూ మీరు విత్డ్రా చేస్తున్న అమౌంట్ సిమిలర్గా ఉన్నా మీ కార్పస్ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది, రైట్? సో ఇది ఎప్పటి వరకు? 2024 వరకు తీసుకుంటే ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉంది? 56 ఉంది. ఆ పర్టికులర్ ఫండ్ వాల్యూ 56 ఉంది, యూనిట్ వాల్యూ. ఆల్రెడీ మనం ఎంత విత్డ్రా చేసేసాము? సో మనం ఆల్రెడీ విత్డ్రా 11,60,000 విత్డ్రా చేసేసాము. అండ్ మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ అంతా
39 lakhs ఉంది. 22,000 yes. సో ఇక్కడ ఏం జరిగింది, ఓవర్ 10 years కనుక స్ట్రెచ్ లో చూసుకుంటే మనకి కార్పస్ పడడం అన్నది ఉండదు. మార్కెట్ కరెక్షన్స్ ఎన్ని వచ్చినా కూడా మీకు కార్పస్ పడడం అన్నది ఉండదు 10 years స్ట్రెచ్ లో చూసుకుంటే. Okay, ఇది ఇంకో ma'am. అండ్ వన్ థింగ్ మ్యామ్, ఈ ఫండ్ వచ్చేసి 12% కన్నా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసింది కాబట్టి ఓకే మ్యామ్. ఇప్పుడు దీనికన్నా తక్కువ ఫండ్ రిటర్న్ అంటే దీనికన్నా తక్కువ రిటర్న్స్ ఇస్తే ఫండ్ మరి దాని పరిస్థితి ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే జనాలు ఫండ్ సెలెక్షన్ రాదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే రిస్క్ తీసుకోకూడదని లోవర్ రిస్క్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. అవును. అలా ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా లాస్ అవుతారు. సో కొన్ని స్పెసిఫిక్ ఫండ్స్ ని మనం SWP కోసం చూస్ చేసుకోవాలి. ఏ ఫండ్ పడితే ఆ ఫండ్ తీసుకోకూడదు. అలాగని Okay. హై రిస్క్ తీసుకోకూడదు, అలాగని లో రిస్క్ తీసుకోకూడదు. హై రిస్క్ తీసుకున్నప్పుడు నేను ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇది చూస్తే నీకు అర్థమవుతుంది కదా, ఓకే అంటే ఇది ఒక రీసెర్చ్, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు చేసిన రీసెర్చ్ లోని మ్యూచువల్ ఫండ్స్ లోని వాళ్ళు ఒక 4 types ఆఫ్ ఫండ్స్ ని తీసుకొని దాంట్లో కనుక వాళ్ళు ₹1,00,00,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత అయింది అని ఒక రీసెర్చ్ చేశారు. ఓకే ఆ రీసెర్చ్ ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు చెప్పుకున్నాం కదా 4% విత్డ్రాల్ చేసుకోవాలి అని చెప్పేసి. ఒకవేళ కనుక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో కనుక మనం 10 ఏళ్ళ వెనక కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఎంత ₹1,00,00,000 కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఇప్పుడు ప్రతి నెల మనం విత్డ్రా చేసుకునే అమౌంట్ ఎంత, 33,333 రూపీస్. 4%. ఎస్ 4% అయితే. అండ్ టోటల్ విత్డ్రాల్ చేసుకుంది 39 lakhs అయితే మనకు ఇప్పుడు రైట్ నౌ ఈ 10 ఏళ్ళలోని 2.62 crores కార్పస్ ఉండేది. ఓకే 1 crore. 1 crore కి 2.62 crores కార్పస్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే సో సిమిలర్లీ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అండ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ లోని మనకి 2.5 వచ్చింది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ లోని 1.61 వచ్చింది crores విత్డ్రా చేసుకోగా. మిగతా అంతా సేమే, పర్సంటేజ్ చెప్తున్నాను. అదే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ తీసుకుంటే 1.34, అంటే దీంట్లో కూడా మనకి రిటర్న్స్ వచ్చాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే, తక్కువ రేట్ అండి. ఒకటి తక్కువ రిటర్న్స్ అయితే మన రిస్క్. ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ లోని మన కార్పస్ డేంజర్ లో ఎన్నిసార్లు పడింది, ఈ గ్రాఫ్ చూపిస్తుంది మనకి. మన కార్పస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లోని 3 times, అంటే మన పెట్టిన అమౌంట్ కన్నా తగ్గిపోవడం 3 times జరిగింది. ఓకే సో 3 times మనకి మన కార్పస్ రిస్క్ లో పడింది. సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది కొంచెం రిస్క్ తో కూడుకున్నది. మీకు రిటర్న్స్ కొంచెం బాగానే వచ్చినా బట్ రిస్క్ తో కూడుకున్నది. సో ఎవరైతే రిస్క్ ఎక్కువ తీసుకోలేని అనుకుంటారో అలాంటి వాళ్ళు ఫ్లెక్సీ క్యాప్ ని అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకొక మ్యూచువల్ ఫండ్ కేటగిరీ ఏంటి, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్. ఈ ఫండ్ లో కనుక పెడితే మీకు కార్పస్ డేంజర్ లో ఎన్నిసార్లు ఉంది, ఓన్లీ 1 time పడింది. అంటే 10 years స్ట్రెచ్ లోని ఒక్కసారి నీ కార్పస్ కన్నా తక్కువకి వెళ్ళింది. ఎప్పుడు అంతకన్నా తక్కువకి వెళ్ళలేదు. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఫండ్ టు చూస్. అంటే SWPలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ లో కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు వొలాటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ప్రాఫిట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా కంపారిటివ్లీ తక్కువ. మనం ఏమనుకుంటాము, తక్కువ రిస్క్ తీసుకుంటే మన కార్పస్ ఏం కాదు అనుకుంటాం. ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే SWPలోని తక్కువ రిస్క్ ఉన్నప్పుడు మన అమౌంటే కట్ అయిపోతూ ఉంటుంది. మన పెరిగే అమౌంట్ పెరగదు కదా, సో మన అమౌంట్ కట్ అవుతుంటుంది. సో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ తీసుకుంటే 7 times ₹1,00,00,000 కన్నా తక్కువకి వెళ్ళిపోద్ది. సో మనం రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు, రిస్క్ తక్కువ కూడా తీసుకోకూడదు SWPలోకి వచ్చేటప్పటికి. అండ్ అదే డెట్ ఫండ్స్లోకి వెళ్తే 10 సార్లు కూడా, అంటే 10 yearsలో 10 times కూడా అది ఎలాగా కార్పస్ పడి లేచి అక్కడే ఉంటుంది. ఎప్పుడు కూడా రిస్క్లోకి వెళ్తూనే ఉంది. సో SWP ఎప్పుడు చేసినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కేటగిరీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కేటగిరీని కరెక్ట్గా చూస్ చేసుకుంటే మన కార్పస్ని రిస్క్లో పెట్టుకోకుండా, అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని రిస్క్లో పెట్టుకోకుండా మనం వెల్త్ జనరేట్ చేయొచ్చు. సో అలాంటి ఒక కేటగిరీనే ఇది హైబ్రిడ్ ఫండే. ఇప్పుడు ఈ హైబ్రిడ్ ఫండ్లోని మీరు అన్నట్టు ఇదేం పెద్ద సూపర్ పర్ఫార్మింగ్ ఫండ్ కాదు, ఇది జస్ట్ నార్మల్ పర్ఫార్మింగ్ ఫండ్. యావరేజ్ పర్ఫార్మింగ్ ఫండ్ కూడా మీకు 12% రిటర్న్ ఇచ్చింది. కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. ఎస్ 12% రిటర్న్ ఇచ్చింది. దీంట్లో కూడా మీ కార్పస్ ఎక్కువ సార్లు కిందకి వెళ్ళిపోలేదు మీ దానికన్నా, రైట్? సో ఇంకొంచెం బెటర్ పర్ఫార్మింగ్, ఇందులోనే ఇంకొక బెటర్ పర్ఫార్మింగ్ ఫండ్ చూసుకుంటే ఇది మనకి 63 lakhs ఇచ్చింది రిటర్న్. ఇది మనకి 63 lakhs ఇచ్చింది రిటర్న్. దీంట్లో ఎంత వచ్చింది, దీంట్లో మనకి 50 lakhs వచ్చింది. సో కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ లోని మనకి 50 lakhs రిటర్న్ వచ్చింది విత్ క్యాగర్ 12.19%. అదే మనం ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ ఫండ్ చూస్తే 14.32% వచ్చింది. సో మనం
ఈక్విటీ అంటే ఈ హైబ్రిడ్ ఫండ్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్లో కూడా కరెక్ట్ అయిన ఫండ్స్ చూసుకుంటే దీంట్లో కూడా కొంచెం బెటర్ కార్పస్ని జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది నాకు తెలిసి పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. వాళ్ళ రిస్క్ కేపబిలిటీస్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి కూడా చూసుకోవాలి. సో వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళకి ఎలాంటి ఫండ్స్ రైట్ అన్నవి మన క్లాసెస్లో చెప్తాం మనం. సో దట్ ఎవరికి కరెక్ట్ అయిన ఫండ్ వాళ్ళు చూస్ చేసుకొని, ఇప్పుడు నీ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఫ్లెక్సీ క్యాప్ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నీకు ఏజ్ చేతిలో ఎక్కువ ఉంది కాబట్టి. సో ఏజ్ బట్టి, వాళ్ళ రిస్క్ కేపబిలిటీ బట్టి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ బట్టి మనం ఆ ఫండ్ సెలెక్షన్ అన్న ఆప్షన్ని నేర్పిస్తాం. ఇది మన వెబినార్లో డీటెయిల్డ్గా క్యాలిక్యులేషన్స్తో పాటు నేర్పిస్తాము. సో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేర్చుకోవాలన్నా, లేకపోతే వాళ్ళ మనీని 100% కంట్రోల్లో పెట్టుకొని ఎట్లాగా వాళ్ళ మనీతో మ్యాక్సిమం రిటర్న్స్ని తెచ్చుకోవాలన్నా కూడా మన వెబినార్ 7th నుంచి 9th జరిగే వెబినార్లో కనుక జాయిన్ అయితే అందులో డీటెయిల్డ్గా వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ వాళ్ళు చేసుకోగలుగుతారు. వాళ్ళకు ఒక ఫార్ములా కూడా వస్తుంది, ఎట్లా వాళ్ళు 1 crore కార్పస్ని క్రియేట్ చేసుకోగలరు అనేసి. అబ్సల్యూట్లీ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కాన్సెప్ట్ కూడా మీరు చెప్పింది చాలా బాగుంది. ఏ టైప్ ఆఫ్ కేటగిరీ ఫండ్ తీసుకుంటున్నాం ఎంత ముఖ్యం, అండ్ ఆ కేటగిరీలో ఎంత మంచి ఫండ్ తీసుకుంటున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం. అండ్ అంతేకాకుండా రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ కూడా ఏజ్ని బట్టి తీసుకోవాలి. అవును. అండ్ మనం ఎంత క్యాపబుల్, మన ఏజ్ ఏంటి, మన ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మనకి ఏది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ రిటర్న్స్ ఇస్తుంది అండ్ రిస్క్ మోడరేషన్ కూడా తక్కువలో ఉంటుంది అని చూసుకుని ఇన్వెస్ట్ చేయాలంటారు. అవును. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.